ఈ మదర్స్ డే కి సిఎంఆర్ లెగసీ ఆఫ్ జ్యువెలరీలో అన్ని గోల్డ్ బ్యాంగిల్స్ పై ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ విఏ ఇంకా జీరో మేకింగ్ ఛార్జెస్ మే 15th వరకు మాత్రమే. తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇంటర్ విద్యలో మార్పులు తీసుకొచ్చింది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్లో ప్రాక్టికల్స్ నిర్వహించనుంది. ఫస్ట్ ఇయర్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీలో ప్రాక్టికల్స్ పరీక్షలు పెట్టనుంది. అంతేకాదు ఇంటర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్లో 15 మార్కులు ప్రాక్టికల్స్ పరీక్షలకు కేటాయించింది. ఈ నూతన విధానం వచ్చే విద్యా సంవత్సరం నుంచి అమలు కానుంది. ఇకపై ఇంటర్ ఫస్ట్ ఇయర్లోనూ ప్రాక్టికల్స్ ఉండబోతున్నాయి. ఫస్ట్ ఇయర్లో 15 మార్కులు, సెకండ్ ఇయర్లో 15 మార్కులతో ప్రాక్టికల్స్ నిర్వహించాలని నూతన విధానాన్ని తీసుకొచ్చింది ప్రభుత్వం. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారిని అడిగి తెలుసుకుందాం. తిరుపతి చారి. సునీల్, తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే స్కిల్స్ కు సంబంధించిన విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటోంది. ఇందులో భాగంగా విద్యా విధానంలో మార్పులు తీసుకొస్తుంది. ఇంటర్ పరీక్షల విధానంలో కూడా కీలకమైన మార్పులను తీసుకొస్తూ 2026-27 విద్యా సంవత్సరం నుండి అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఈ రోజు ఇంటర్మీడియట్ బోర్డు ప్రత్యేకంగా కొన్ని విధానాలు ప్రకటించింది. అదేవిధంగా తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డుకు సంబంధించి పరీక్షా విధానంలో మార్పులు చేసింది. వివిధ సబ్జెక్టుల వారీగా పరీక్షా సరళిని మార్కుల కేటాయింపులో కూడా మార్పులు చేసింది. సైన్స్ సబ్జెక్టులు అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ ఈ సబ్జెక్టులలో గతంతో పోలిస్తే కేవలం 2 సంవత్సరాల్లోనే 30 మార్కులకు ప్రాక్టికల్స్ ఒక సెకండ్ ఇయర్ లో ఉండేవి. ఇప్పుడు వీటిని మారుస్తూ మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో సంవత్సరంలో 15 మార్కులను కేటాయించారు. ఇక థియరీ పరీక్షకు 60 మార్కులను కేటాయించారు. అంటే ఇంకా మిగతా ఇంటర్నల్ మార్కులుగా నిర్ణయం తీసుకుంది. ఇక ఇప్పుడు కొత్తగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ పేరుతోని మొదటి సంవత్సరంలో 15 మార్కులు, రెండో సంవత్సరంలో 15 మార్కులను కూడా అసైన్మెంట్ కోసం కేటాయించారు. థియరీ పరీక్షలను మొత్తానికి 60 మార్కులకు కుదించారు. దీంతో ఇక ఈ సైన్స్ సబ్జెక్ట్ లో ఇట్లా ఉంటే కామర్స్, హ్యూమనిటీస్, భాషలకు సంబంధించిన కామర్స్, ఎకనామిక్స్, హిస్టరీ, హ్యూమనిటీ, అదేవిధంగా ఇతర గ్రూపులలో భాషా సబ్జెక్టులు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మొదలైన వాటిలో 20 మార్కులతో ఇంటర్నల్ అసైన్మెంట్ ప్రవేశపెట్టారు. దీనివల్ల థియరీ పరీక్ష 100 మార్కులకు గాను 80 మార్కులకు కుదించారు. ఇట్లా తగ్గించడం ద్వారా వాళ్ళలో స్కిల్స్ డెవలప్ అవుతుందనే భావనతోని రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఇంటర్మీడియట్ బోర్డు కూడా ఇదే విధంగా ఈ విధానాన్ని అమల్లోకి తీసుకొచ్చింది. ఇక ఎంఈసీ విద్యార్థుల కోసం క్వశ్చన్ పేపర్ ను రూపొందించారు. వీరికి కూడా 20 మార్కుల ఇంటర్నల్ అసైన్మెంట్ మరియు 80 మార్కుల థియరీ పరీక్ష ఉండబోతుంది. ఇక కొత్త గ్రూప్ ను కూడా ఇంటర్మీడియట్ లో తీసుకొచ్చారు. అకౌంటెన్సీ, కామర్స్, ఎకనామిక్ సబ్జెక్టులతో ఏసీఈ అనే కొత్త గ్రూప్ ను ప్రారంభించబోతున్నారు. అదేవిధంగా పాఠశాలకు సంబంధించిన పాఠ్య పుస్తకాల్లో కూడా మార్పులు తీసుకొస్తున్నారు. ఈ మార్పులకు సంబంధించిన ఇప్పటికే తయారైంది. జూన్ 1వ తేదీ నుండి ఈ పుస్తకాలను అందుబాటులోకి దిగబోతున్నారు. సునీల్. ఓకే తిరుపతి చారి, థ్యాంక్ యూ.